హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి నిన్నటి ఈవినింగ్ మినీ వ్లాగ్ అండి. అస్సలు ఎండలు మాత్రం ఎట్లా ఉన్నాయంటే నెల్లూరులో, అబ్బా నెల్లూరులోనే కాదులేండి, మాకైతే ఇక్కడ బాగా ఎండలు మాత్రం అసలు ఎలా ఉన్నాయంటే బయటికి వెళ్ళలేకపోతున్నాము, అట్లా ఉన్నాయన్నమాట. ఇంకా మధ్యాహ్నం సరే కొంచెం తినేసి పడుకుందామని చెప్తే ఈ పిల్లలకి హాలిడేస్ వల్ల అసలు నిద్ర కూడా పోనివ్వరు వీళ్ళు. ఇంకా ఈవినింగ్ 4:30 అయింది. ఇంకా లేచి అంట్లన్నీ మొత్తం చూడండి గందరగోళం. అసలు పిల్లలు ఎట్లా చేస్తారంటే తెలిసిందే కదా మనకి, పిల్లలు ఉంటే వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అని. బయటికి వెళ్ళి బట్టలు తెద్దామనేసరికి చెమటలతో నిండిపోయాయి అనమాట. ఊరికి అట్లా వెళ్ళి అలా వచ్చేసరికి చెమటలు నిండిపోయాయి అనమాట. నేను పాతింట్లో ఉన్నప్పుడు 2 డేస్కి అట్లా వేసేదాన్ని అనమాట బట్టలు. ఇక్కడ రోజు వేసుకుంటున్నాను, అంటే ఎప్పటికప్పుడే వేసేస్తున్నాను బట్టలు. ఎందుకంటే ఇక్కడ తీగలు కట్టుకోవడానికి కొంచెం ప్లేసే ఉంది, అంటే బట్టలు ఆరేసుకోండి. మిద్దె పైకి వెళ్ళొచ్చు, కాకపోతే రోజు ఏం ఎక్కుతాంలే అని చెప్పేసి నేను డైలీ వేసేసుకుంటున్నాను అనమాట. అక్కడ ఉన్నప్పుడైతే 2 డేస్కి ఒకసారి వేసేదాన్ని. మా ఆయన చూడండి, నేను ఎక్కడ సర్దిన వస్తువు అక్కడ పెడితే, అంటే పిల్లలు మాత్రం నీట్గా పెట్టుకుంటారు, మా ఆయన అయితే ఎక్కడంటే అక్కడ పెట్టేస్తాడనమాట. సామాన్లు తను వర్క్ చేసుకునేవి, కరెంటు సామాన్ మొత్తం ఒక దగ్గర పెట్టాల్సింది ఇంకో దగ్గర అట్లా పెట్టేస్తూ ఉంటారు. నాకు పిచ్చి కోపం వచ్చేస్తుంది, ఇల్లు నీట్గా లేకపోతే పిచ్చి కోపం, ఎక్కడ లేని ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది అనమాట చూడగానే. ఇంకా మార్నింగ్ తోమిన అంట్లన్నీ ఉంటాయి కదండి, అంటుల స్టాండ్లో, ఇంకా అవన్నీ నీట్గా సర్దేసుకొని ఇంకా అంట్లు తోమేసేసుకొని, ఇంకా వాటర్ బాటిల్కి కూడా అంటే కిందకి వెళ్ళి మోటార్ వేసుకోవచ్చు, నేనైతే బిందెలోయే పట్టేస్తాను. ఇప్పుడు 5 అలా అయితే 5:30 అలా అయితే కింద ఓనర్ ఆంటీయే వేస్తారనమాట మోటరు. మనమేం కిందకి వెళ్ళి వేసుకొని అవసరం లేదు, తనే వేసేస్తారు. అసలు ఈ ఎండలు ఏంటండి బాబు, అసలు ఉండలేకపోతున్నాం. అసలు చెమటలు. మీలో ఎంతమంది పని చేసుకుంటూ సాంగ్స్ పాడుకుంటూ పని చేసుకుంటారు? నేనైతే సాంగ్స్ పాడుకుంటూ పని చేసుకుంటాను. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి సాంగ్స్ టీవీలో పెట్టుకొని కూడా నేను పని చేసుకుంటాను అనమాట. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా, మా ఆయన అయితే మ్యాడ్ 2 పెట్టుకొని చూస్తున్నారనమాట. అదే సౌండ్ కొంచెం డిస్టర్బెన్స్ అవుతూ ఉండొచ్చు మీకైతే. నెక్స్ట్ వచ్చేసి ఈ బాటిల్స్ వాటర్, అంటే పిల్లలు ఇంకా తాగుతూ ఉంటారు, ఎండాకాలం కాబట్టి ఊరికే తాగుతుంటారు, పెడుతుంటారు, కొంచెం 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 ఖాళీ చేస్తూనే ఉంటారు. ఇంకా అవన్నీ కూడా నీట్గా కడిగి పెట్టేసుకొని పోసేసుకోవాలన్నమాట. నేనైతే డైలీ ఇలానే ఈవినింగ్ టైమ్స్, అంటే ఎండ బాగుంటుందండి, డోర్ అయితే అస్సలు తీయను నేను. ఎందుకంటే 5:30, 6 వరకు కూడా ఎండ ఉంటూనే ఉంటుంది. అప్పటి వరకు కూడా నేను డోర్ తీయను. పని మొత్తం ఇంట్లోనే, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి ఇంట్లో అంతా పని చేసేసుకొని అప్పుడు నేను డోర్ తీసుకుంటాను అనమాట. 6 అలా డోర్ తీస్తాను. ఇంకా వంటింట్లో పని మాత్రం మొత్తం అయిపోయింది. షింక్ అంతా మొత్తం అన్నీ చేసేసాను అనమాట. షింక్ మొత్తం కడిగేసేసి, అంట్లు తోమేసి, వాటర్ బాటిల్ నీళ్ళు పట్టేసి మొత్తం క్లీన్ చేసి తుడిచిపెట్టేసేసి అయిపోయింది. వంటిల్లు మొత్తం శుభ్రం పెట్టి ఇంకేముంటుంది, ఇల్లులు తుడుచుకొని, అదే ఇల్లులు చిమ్ముకొని బయట చిమ్మేసి రావాలి. అంటే నాదే డ్యూటీ, నాది నిన్నటితో అయిపోయిందనమాట. ఇంకా వేరే వాళ్ళు వేస్తారు కింద. నా డ్యూటీ అయితే అయిపోయిందనమాట. 30 రోజులు, ఏప్రిల్ 30 రోజులు అయిపోయింది ఈ నెల. అక్కడ ఉన్నప్పుడైతే పాతింట్లో నేను ఒక్కటే, ఎవ్వరు చేసేవాళ్ళు కాదనమాట, నేను ఒక్కటే చేసుకునేదాన్ని. అంటే మనమే కదా తిరిగేది అని చెప్పేసి మేమైతే అలా అనుకుంటాం. ఒకరితో వాదులు ఎందుకులే, వాళ్ళు వేయలేదని మనం కూడా వేయకుండా ఉంటే అది పద్ధతి కాదు మనకి. ఇప్పుడు జనరేషన్లో ఏంటంటే నాకు ముగ్గులు రావు, నాకు అది రాదు, ఇది రాదు అని చెప్పేస్తూ ఉంటారు అనమాట. మనకు అలా కాదండి, నేర్చుకుంటేనే కదా ఏదైనా వస్తుంది. అలా అని నేను అక్కడ ఉన్నప్పుడు వేసుకుంటూ ఉండేదాన్ని అనమాట. ఇక్కడ కూడా నేను వేస్తాను. ఇల్లు గల్ల ఆంటీ వేస్తుంది, ఇంకో అమ్మాయి వేస్తుంది. ఇప్పుడైతే నా డ్యూటీ అయితే అయిపోయిందనమాట. ఇంకా మొత్తం ఇక్కడ టీవీ దగ్గర అంతా ప్రతిరోజు అసలు ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇంట్లో దుమ్ము అయితే మాత్రం చాలా పడుతుందండి. ఇంకా టీవీ దగ్గర మొత్తం క్లీన్ చేసుకొని, మళ్ళీ ఫ్రిడ్జ్ తుడుచుకొని, డ్రెస్సింగ్ టేబుల్ తుడుచుకొని, నెల తుడుచుకుంటాం. ప్రతి నెల శుభ్రం చేసేదాన్ని. ఇప్పుడైతే డైలీ ప్రతిరోజు ఉదయం సాయంత్రం తుడుచుకుంటూ ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే దుమ్ము అలా వస్తుందన్నమాట. ఇంకా అర్థం చేసుకోండి మీరు. ఇంకా పిల్లల విషయానికి వస్తే ఈ హాలిడేస్ ఏమంట ఇచ్చారో కానీ ఇంట్లో రచ్చ రంబోలా అయిపోతుందండి అసలు.
మా ఆయన అయితే ఒక పక్క సామాన్లు ఇక్కడ పెట్టినవి అక్కడ పెడతారు, అక్కడ పెట్టినవి ఇక్కడ పెడతారు అనమాట. మారుస్తూనే ఉంటాడు. ఎట్లా పడితే అట్లా. నాకు అలా ఉంటే పిచ్చెక్కిపోద్ది అనమాట. ఇంకా మొత్తం ఆయన సామాన్లన్నీ మళ్ళీ సర్దేసి నీట్గా పెట్టుకొని అన్నీ శుభ్రం చేసుకొని అప్పుడు చిమ్ముకోవాలన్నమాట. మీలో కూడా ఇలానే ఉంటారులేండి. మీలో కూడా ఏంటి అందరూ ఇలానే ఉన్నారు. ఇప్పుడు నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్న పిల్లలు ఇంట్లో లేరు, వాళ్ళు బయట ఆడుకుంటూ ఉన్నారు ఎండలో. అది కూడా అసలు ఎన్నిసార్లు అరుస్తానంటే అరిచి అరిచి నా నోరు పోతుందండి. వాళ్ళైతే అసలు సామాన్యంగా లోపలికే రారు. అసలు ఇంట్లో ఉంటేనే చెమటలు కారిపోతున్నాయి, వాళ్ళు బయట ఎలా ఆడుకుంటారో ఏమో కానీ అదైతే అర్థం కావట్లేదు. అది అందుకే కదా పిల్లలు అని అంటారు. అల్లరి చేయకపోతే పిల్లలే కాదు, అల్లరి చేస్తేనే కదా పిల్లలు అనేది. ఈ సోఫాలు చూడండి, ఇవి దులిపి ఇంకా ఇల్లు చిమ్ముకోవడం ఒక్కటి అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సోఫా అంతా పోయిందండి, కుట్టించుకోవాలి సోఫాని అయితే. మా ఆయన అయితే ఇంట్లోకి మారేటప్పుడు అది వేసేద్దాం ఎవరికైనా ఇచ్చేద్దాం అన్నారు. ఇంకా నేనే ఉంచుకుందాము, మనం కుట్టించుకుందాంలే, మళ్ళీ మనం తెచ్చుకోలేము అని చెప్పేసి ఉంచా అనమాట ఆ సోఫాని. పాతది ఉన్నింది, మా బన్నీ పుట్టినప్పుడు ఒక సోఫా తెచ్చాము మేము. అది పోయింది. అంటే 2 సోఫా కుర్చీలు ఉన్నాయన్నమాట. అది మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టేసి ఇక్కడ ఇరుకు అని చెప్పేసి. ఇక్కడైతే నాకు నచ్చింది ఏంటంటే ప్రతి ఒక్కటి ఇంక ఇంట్లో నేను బయటకి ఏం వెళ్ళవలేదు. అది నచ్చిందనమాట. అక్కడ పాతింట్లో ఉన్నప్పుడైతే ఆ సందులో చిమ్మాలి, బయట చిమ్మాలి, మెట్లు చిమ్మాలి అన్నీ ఉంటాయి. ఇక్కడ మెట్లు ఉంది కొంచెం కొంచెం అనమాట. నచ్చిందనమాట. అన్నీ ఇంట్లోనే కాబట్టి బాగుంది. ఏం చేస్తాంలేండి, ఎంత రెంట్ ఇంట్లో ఉన్నా మన సొంత ఇల్లు అనేది ఉంటే తిన్నా తినకపోయినా అడిగే వాళ్ళు ఉండరు. అదనమాట. ఎంత రెంట్లు కట్టుకుంటా ఉన్నా, ఎంత సొంత ఇల్లు కాకపోతే ఎంత చేసినా కూడా వేస్ట్ అనమాట. మనకంటూ ఒక చిన్న గుడిసెలు ఉన్నా కూడా అందులో ఉండే ఆనందమే వేరనమాట. అది ఆ హ్యాపీనెస్సే వేరు ఉంటుంది. అంతే కదండి. అదనమాట. ఇంకా నా ఈవినింగ్ పనులు అయితే ఇలా ఉంటాయి. నేనైతే ఇలా చేసుకుంటాను. చాలామంది అడిగారు, నిన్న కామెంట్స్లో పెట్టారనమాట, ఏంటి మీ ఫ్యామిలీని పరిచయం చేయండి, మీ ఫ్యామిలీని చూపించండి, హోమ్ టూర్ చేయండి అని చెప్పి. నేనే మీకు చెప్పాను నేను హోమ్ టూర్ చేస్తాను అని చెప్పేసి. కంపల్సరీ చేస్తానండి, చేయకుండా ఏమి ఉండను. చాలా థ్యాంక్స్. మన ఛానల్ని ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కేసేయండి. ఎందుకంటే ఎప్పుడు నేను వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అన్నమాట. ఇప్పటికీ చూడండి టైం వచ్చేసి 5 అవుతుంది. 5 కూడా ఎండ అసలు ఎట్లా ఉందంటే పిచ్చిగా అసలు బయటికి పోయామంటే చెమటలు, ఎంత గాలి వేసుకొని ఎక్కడ కూర్చుందాం, ఏసీ వేసుకొని కూర్చుందాం అని అనిపిస్తుంది అనమాట. నేనైతే బయటికి వెళ్ళి కింద చిమ్మేసి వచ్చేసాను అనమాట. ఈ రోజుతో నాది లాస్ట్ డే అయిపోయింది చిమ్మడం. కింద అయితే చిమ్మేసి ముగ్గేసి వచ్చేసాను అనమాట. అంటే సంద ముగ్గండి, ముగ్గేసి ఏంటి ఇప్పుడు ఈ టైంలో ముగ్గేంది అనుకోకండి, కొంతమంది అనుకుంటారు. అది కాదు, అంటే సాయంత్రం ఈవినింగ్ టైమ్స్ చిమ్ముతారు కదా, అదనమాట. చిమ్మేసి ముగ్గేసి వచ్చేసాను అనమాట. ఇంక ఇల్లులన్నీ చిమ్మేసి పిల్లలు అయితే ఫుల్ నిద్రపోతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కొట్టుకొని తిట్టుకొని అట్లా ఉంటారు. నైట్ పడుకున్న తర్వాత కొంచెం రిలీఫ్ ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం టైంలో నేను పడుకున్నప్పుడు పడుకోబెడతాను, అయినా కూడా పడుకోరండి వాళ్ళు. నన్ను లేపను, నాకు తలనొప్పి వచ్చేస్తుంది సగంలో నిద్రలేస్తే. అందుకోసం ఇంకా లేచి ఏం చేస్తామని చెప్పి నేను పని చేసేసుకుంటాను అనమాట. నిద్రపోయేటప్పుడు మాత్రం చేతుల మీద చేతులు వేసుకోవడం, వాళ్ళు క్లోజ్గా ఉండడం, పిల్లలు ఇద్దరు మా పిల్లలు అట్లా ఉంటారనమాట. అదే నార్మల్గా ఉన్నప్పుడు కూడా మంచిగా ఉండొచ్చు కదా, అన్నయ్య తమ్ముడు అనుకుంటూ ఉండొచ్చు కదా. వాళ్ళ డాడీ చెప్తా ఉంటాడు, అన్నయ్య తమ్ముడు అట్లా అన్నయ్య అనొచ్చు కదా, అలా ఉండొచ్చు కదా, క్లోజ్గా మంచిగా ఉండొచ్చు కదా మీరు అని చెప్పినా కూడా వాళ్ళు వినరు. పొద్దులు వస్తాం కొట్టనే ఉంటారు అనమాట. ఇప్పుడైతే ఎంత బాగా నిద్రపోతున్నారో చేతుల మీద చేతులు వేసుకొని. నా పని అయితే మొత్తం అయిపోయిందండి. ఇంకా చెట్లకు కూడా నీళ్ళు పోసేసాను. చెట్లన్నిటికి కూడా పాపం అవి మనమే ఇంత అల్లాడిపోతున్నాం, వాటికి ఎంత అల్లాడిపోతున్నాయో వాటర్ కోసం. నాకైతే చెట్లు అంటే పిచ్చండి, అసలు ఎంత పిచ్చి అంటే చెప్పలేనులేండి. అది చాలా ఇష్టం నాకు చెట్లు అంటే. ఇల్లు మొత్తం అయితే క్లీన్ అయిపోయిందంటే అబ్బా ఎట్లా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని కూర్చుంటే ఎంత మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. మనం పూజ చేసుకున్నప్పుడు కూర్చొని ఎలా ప్రశాంతంగా ఉంటుందో, గుడికి వెళ్ళినప్పుడు కూడా ఎంత ప్రశాంతత ఉంటుందో, ఇల్లంతా క్లీన్ చేసేసుకొని అంట్లు లేకుండా బట్టలు లేకుండా ఎలా ఉంటుందో అంత ప్రశాంతతంగా ఉంటుంది అనమాట ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత.
వీళ్ళైతే ఇంకా నిద్ర లేదు. 5:30 అవుతుంది, 5:40 టైము. ఫుల్ నిద్రలో ఉన్నారనమాట. నేనైతే లేపను, వాళ్ళు ఎప్పుడు లేస్తే అప్పుడు అనమాట. కాసేపు అలా రిలాక్స్ అయ్యానండి. చెమటలు, ఫుల్ చెమటలు, ఫ్యాన్ వేసుకొనే ఉన్నాను నేను, అయినా చెమటలు కారిపోతున్నాయి. ఇంకా పాలు పెట్టాలి. టీ తాగడం ఆపేద్దాం అనుకుంటా, కాకపోతే అది తాగకపోతే మనకి డే నడవదనమాట. చాలా వరకు అయితే ఆపేద్దామనే అనుకుంటున్నా. ఇప్పుడైతే పిల్లలు, మా ఆయన కూడా టీ తాగట్లేదు. నా ఒక్కదానికే పెట్టుకోబుద్ది కాదు, ఎప్పుడైనా పెడతా అనమాట. పిల్లలకైతే పాలు పెట్టేశాను. ఇంకా వాళ్ళు వేస్తే పాలు ఇచ్చేసి నేను కూడా కొంచెం కాఫీ తాగేస్తే అయిపోతుందండి. ఇదండి నా మినీ వ్లాగ్. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బన్నీ అయితే లేసేసాడు. బన్నీకి అడుగుతున్నాను అనమాట, ఏం బన్నీ అప్పుడే లేసావు, పడుకోవచ్చు కదా కొద్దిసేపు అంటే, మమ్మీ ఈరోజు క్రికెట్కి గ్రౌండ్ దొరకలేదు మాకు ఆడుకోవడానికి, అందుకోసమంట ఆయన లేట్గా లేసింది చెప్తున్నాను. లేకపోతే 4:30 ఎప్పుడు అవుతుంది అంటాడు అనమాట క్రికెట్కి పోవడానికి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.